వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి ఇది ఒక పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నాను. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది. అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఉగ్రవాదులపైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తుంది. ఎవరైతే అమాయకులపైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ, మా చంద్రమౌళి గారు సోదరులు మన ప్రకాష్ రావు గారు మన పక్కనే ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. ఆయన రిటైర్ అయిన తర్వాత టూర్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.